సాధారణంగా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పిల్లల్లో ఊబకాయం అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఒబేసిటీ గల కారణాలు ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, రెస్ట్రిక్టెడ్ లైఫ్ స్టైల్స్ అంటే ఒక చిన్న స్పేస్ ఇచ్చి ఆ స్పేస్లోనే కూర్చోమని చెప్తారు. ఇదివరకు లాగా విలేజెస్లో, టౌన్స్లో కాలనీ అంతా పరిగెత్తి ఆడుకోవటం ఇప్పుడు లేదు. నెంబర్ 1 స్లీప్. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని అర్ధరాత్రి 11-12 వరకు మెల్కొని ఉండనిస్తారు. పొద్దున్నే మళ్ళీ 6:30, 7, 7:30, 8 లాగి తీసుకెళ్ళి బస్సులో పడేస్తారు. స్లీప్ తక్కువైనా ఊబకాయం వస్తుంది. 3వది ఆహారపు అలవాట్లు. ఇంటిలో ఎన్ని మీల్స్ తింటున్నారు కౌంట్ చేసుకోండి మీరు వీక్లో. బయట నుంచి ఫుడ్ ఏంటి? అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ, ఇంట్లో తింటున్న ఫుడ్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీరు ఎంత వాడుతున్నారు ఇది అవగాహన ఉండదు చాలామందికి. సాస్లు, మసాలాస్, ఇవన్నీ మన బాడీ సిస్టంలో మెటబాలిక్ పాత్వేస్ని చిన్నభిన్నం చేస్తాయి. ఎంత సింపుల్గా మీకు ఒక్కటే కొండ గుర్తు ఏంటంటే ప్రొడక్షన్, అంటే ప్లాంట్ కానీ యానిమల్ కానీ ప్రొడక్షన్ దగ్గర, అంటే అవి మనకి ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో సోర్స్ దగ్గర నుంచి మీ నోట్లోకి వెళ్ళే లోపు ఎంత తక్కువ ఫ్యాక్టరీలో ఉంటే అది అంత మంచి ఫుడ్. ఓకే, కంప్లీట్గా జీరో ఉండదు, బట్ మినిమైజ్. ఈ 3 కనుక మీరు చూసుకుంటే ఒబిసిటీని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. పిల్లల్లో చురుకుదనం, అందరూ పిల్లలు బాగా తెలికలు కావాలని చెప్పేసి భావిస్తుంటారు. దానికోసం రకరకాల ఫుడ్స్, సూపర్ ఫుడ్స్ అని చెప్పేసి. యాక్చువల్గా పిల్లల్లో చురుకుదనం పెంచాలంటే ఏం చేయాలి? పిల్లల్లో చురుకుదనం పెంచాలి అని అంటే దేనికైనా కానీ ఈవిడ అదే చెబుతుంది అని అనుకుంటారు వీళ్ళు. సో ద థింగ్ ఈజ్, పిల్లల ప్రోడక్ట్స్ ఆఫ్ 2 థింగ్స్. పిల్లలు అని అంటే ఏంటి అని అంటే మనం ఇచ్చే మన జెనెటిక్స్ అవి మనమే ఇస్తున్నాం. సో మీరు ఒకలా ఉండి నేను ఒకటే చెప్తాను, మీరేమో జయాబాద్రిలాగా ఉండి మీ పిల్లలు అమితాబ్ బచ్చన్ హైట్ రావాలి అని అంటే యూ హ్యావ్ టు మ్యారీ అమితాబ్ బచ్చన్. ఓకే, సో జెనెటిక్స్ ఆర్ ఇంపార్టెంట్. 2వది ఎపిజెనెటిక్స్. ఈ జెనెటిక్స్ని కూడా మార్చే పవర్ ఎన్వైరన్మెంట్కి ఉంది. ఓకే, సో మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్ కలిగిస్తున్నాము? స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్. చురుగ్గా ఉండాలి అని అంటే నిద్ర సరిపడా పోవాలి, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండాలి, రైట్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ రైట్ అమౌంట్లో తినాలి. రైట్ అమౌంట్ అని అంటే ఓవర్గా తినకూడదు, తక్కువగా తినకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్లేట్లో అన్ని రకాల సమతుల ఆహారం, వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత ప్రోటీన్, కార్బ్స్, ఎనఫ్ కార్బ్స్, ఇవన్నీ సమతుల ఆహారం. సమతుల ఆహారం అంటే మనం తీసుకునే అగైన్ ప్రతి మీల్లోనే ఇలా కూర్చుని బోతద్దం వేసుకొని చూడక్కర్లా. ఓవర్ ఏ వీక్ ఎనఫ్ ప్రోటీన్ తింటున్నామా లేదా, ఇనఫ్ కార్బ్సే తింటున్నామా, ఇనఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా. బ్రెయిన్ చురుగ్గా ఉండాలి అని అంటే బాడీ షుడ్ బి మూవింగ్. ఓకే, ఆల్ ద టైమ్ స్క్రీన్స్ ఎదురుగా కూర్చునో లేకపోతే కూర్చుని చేసే పనులు మాత్రమే చేస్తే బ్రెయిన్ చురుగ్గా ఉండదు. నిద్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.